హలో, వెల్కమ్ టు హెల్త్ గురు. ఒమేగా 3 క్యాప్సూల్స్ తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుందా? కొత్త స్టడీ షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. చదివింది వెంటనే గుర్తుండాలంటే, వయసు పెరిగే కొద్దీ మతిమరుపు రాకూడదంటే, మెదడు ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలంటే చాలా మంది ఒకే ఒక్క సప్లిమెంట్లను ఆశ్రయిస్తారు. అదే ఒమేగా 3 ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్. రోజు ఒక ఒమేగా 3 క్యాప్సూల్ తీసుకుంటే మెమరీ షార్ప్ అవుతుందని, బ్రెయిన్ పవర్ పెరుగుతుందని, అల్జైమర్స్ లాంటి వ్యాధులు కూడా దూరంగా ఉంటాయి అని చాలా మంది నమ్ముతూ ఉంటారు. డాక్టర్ సలహా లేకుండానే సొంతంగా కొనుక్కొని మరి వాడే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ నమ్మకానికి షాక్ ఇచ్చేలా ఒక కొత్త అధ్యయనం వెలుగులోకి బయటకు వచ్చింది. ఈ స్టడీ ప్రకారం ఒమేగా 3 క్యాప్సూల్స్ తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందనే విషయానికి బదులు బలమైన ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే నిజంగానే ఒమేగా 3 వల్ల ఉపయోగం లేదా? ఈ స్టడీ అసలు ఏం చెప్తుంది? ఒమేగా 3 తీసుకోవాలా వద్దా? వీటి గురించి ఈరోజు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒమేగా 3 అంటే ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. ఒమేగా 3 అనేది ఒక రకమైన ఆరోగ్యకరమైన కొవ్వు. మన శరీరానికి ఇది చాలా అవసరం, కానీ మన శరీరం దీన్ని స్వయంగా తయారు చేసుకోలేదు. కాబట్టి ఆహారం ద్వారా లేదా సప్లిమెంట్ల ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఒమేగా 3 లో 3 ప్రధాన రకాలు ఉంటాయి: ALA, EPA, DHA. వీటిలో ముఖ్యంగా DHA అనేది మెదడు కణాల నిర్మాణానికి చాలా కీలకం. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది ఒమేగా 3 తీసుకుంటే మెదడు ఆరోగ్యంగా మెరుగుపడుతుంది అని భావిస్తారు. ఇక ఇది ఎక్కువగా సాల్మన్, సార్డెన్, మాకరల్ వంటి చేపల్లో ఉంటుంది. అలాగే ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, వాల్నట్స్ వంటి వాటిలో కూడా ఒమేగా 3 లభిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన చాలా పరిశోధనల ప్రకారం ఒమేగా 3 గుండె ఆరోగ్యానికి, శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాయి. అందుకే దీన్ని సూపర్ న్యూట్రియంట్ గా ప్రచారం చేశారు. కానీ మెమరీ విషయానికి వస్తే తాజాగా పరిశోధన మాత్రం కొత్త విషయాన్ని బయటపెట్టింది. అదేంటంటే, ఈ పరిశోధనలో వృద్ధాప్యంలో ఉన్న వందలాది మందిని ఎంపిక చేశారు. వారిలో కొందరికి 2 సంవత్సరాల పాటు ప్రతిరోజు DHA ఎక్కువగా ఉన్న ఒమేగా 3 సప్లిమెంట్లు ఇచ్చారు. మరికొందరికేమో సాధారణ ప్లాసిబో వంటి మాత్రలు మాత్రమే ఇచ్చారు. ఈ 2 సంవత్సరాల కాలంలో వారి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, ఆలోచన శక్తి, మెదడు పనితీరు, బ్రెయిన్ స్కాన్లు ఇలా అన్నిటిని పరిశీలించారు. ఫలితాలు చూసిన తర్వాత పరిశోధకులు కూడా ఆశ్చర్యపోయారు. సప్లిమెంట్లు తీసుకున్న వారిలో శరీరంలో DHA స్థాయిలు పెరిగాయి. అంటే వారు తీసుకున్న ఒమేగా 3 శరీరంలోకి వెళ్ళింది. కానీ జ్ఞాపక శక్తి మాత్రం ఆశించినంతగా మెరుగుపడలేదు. ఆలోచన సామర్థ్యంలో కూడా పెద్దగా మార్పు కనిపించలేదట. మెదడు నిర్మాణంలో కూడా ప్రత్యేకమైన ప్రయోజనం కనిపించలేదని అధ్యయనంలో వెల్లడించారు. అంటే ఒమేగా 3 క్యాప్సూల్స్ వేసుకుంటే వెంటనే మెమరీ పెరుగుతుంది అని అనుకోవడం సరైనది కాదు అని ఈ స్టడీ సూచిస్తుంది. అయితే ఇక్కడ చాలా మందికి ఒక సందేహం వస్తుంది. అంటే ఇప్పటి వరకు మనం నమ్మింది అంతా తప్పేనా అని. దానికి సమాధానం కాదు. ఈ అధ్యయనం ఒమేగా 3 పనికి రాదని చెప్పలేదు. కేవలం ఒమేగా 3 సప్లిమెంట్లు మాత్రమే తీసుకుంటే జ్ఞాపక శక్తి అద్భుతంగా మెరుగుపడుతుంది అని చెప్పడానికి సరిపడా ఆధారాలు లేవని మాత్రమే చెప్పుకొచ్చింది. ఇక్కడ మరో విషయం ముఖ్యమైనది ఏంటంటే, మన మెదడు ఆరోగ్యం ఒక్క ఒమేగా 3 మీద మాత్రమే ఆధారపడి ఉండదు. దానికి మరికొన్ని లక్షణాలు కూడా ఉండాలి. మన జీవన శైలి కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఉదయం లేచే సమయం, మన నిద్ర, మన ఆహారం, మన వ్యాయామం, అలానే మన ఒత్తిడి, షుగర్, BP లాంటి ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కలిసి మన మెదడు పనితీరు మీద కూడా ప్రభావితం చూపిస్తాయి. అయితే రోజంతా జంక్ ఫుడ్ తింటూ రాత్రిళ్ళు 2 గంటల వరకు మేల్కొని వ్యాయామం చేయకుండా ఒత్తిడిలో ఉంటూ ఒక ఒమేగా 3 క్యాప్సూల్ ఒక్కటే వేసుకుంటే మాత్రమే మెదడు చురుకుగా మారిపోదు అని చెప్పేసి ఈ అధ్యయనంలో చెప్పుకొచ్చారు. అలాగే మరో ఆసక్తికరమైన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అదేంటంటే, సహజ ఆహారం ద్వారా వచ్చే ఒమేగా 3 క్యాప్సూల్స్ ద్వారా వచ్చే ఒమేగా 3 రెండూ ఒకే విధంగా పనిచేయకపోవచ్చు అని. ఎందుకంటే చేపల్లో, నట్స్ లో, విత్తనాల్లో ఒమేగా 3 తో పాటు ఎన్నో ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఇవి కలిసి శరీరానికి ఉపయోగపడతాయి. అందుకే నిపుణులు ఎప్పుడూ ముందుగా సహజ ఆహారం నుంచే పోషకాలను తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు చాలా మంది అడిగే మరో ప్రశ్న ఏంటంటే, ఒమేగా 3 క్యాప్సూల్స్ పూర్తిగా ఆపేయాలా అని. అసలు అలా చేయకండి. మీ డాక్టర్ మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒమేగా 3 సూచించి ఉంటే వైద్యుల సలహా లేకుండా వాటిని ఆపకండి.
కొంతమందికి గుండె ఆరోగ్యం కోసం ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడానికి కొన్ని ప్రత్యేకమైన వైద్య పరిస్థితుల్లో ఒమేగా-3 చాలా అవసరం కావచ్చు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చిన ఒక్క వార్త చూసి మందులు ఆపేయడం మంచిది కాదు. మరి మెదడు ఆరోగ్యానికి ఉండాలంటే ఎలా ఏం చేయాలి? నిపుణులు చెప్పే కొన్ని అలవాట్లు ఇవే. వారానికి 2 లేదా 3 సార్లు ఒమేగా-3 ఎక్కువగా ఉండే చేపలు తినండి. శాకాహారాలైతే ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, వాల్నట్స్ వంటి వాటిని ఆహారంలో చేర్చండి. రోజు కనీసం అరగంట నడవండి లేదా వ్యాయామం చేయండి. ఇక 7 నుంచి 8 గంటలు నాణ్యమైన నిద్ర మాత్రం ఖచ్చితంగా చేయాలి. పుస్తకాలు చదవండి, కొత్త విషయాలను నేర్చుకోండి. పజిల్స్ ఆడటం, కొత్త భాష నేర్చుకోవడం, వీటి వల్ల కూడా మెదడు చురుకుగా ఉంటుంది. పండ్లు, కూరగాయలు, విత్తనాలు, సంపూర్ణ ధాన్యాలు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలాగే షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుకోవాలి అని సూచిస్తున్నారు. ఇవన్నీ కలిపే మెదడు ఆరోగ్యానికి అసలు పెట్టుబడి అవుతుంది. మొత్తానికి ఈ కొత్త అధ్యయనం మనకు చెప్పే సందేశం ఏమిటంటే ఒమేగా-3 అనేది శరీరానికి అవసరమైన పోషకమే, కానీ కేవలం క్యాప్సూల్స్ మాత్రమే తీసుకుంటే మాత్రం జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది అనేది ఇప్పటి వరకు బలమైన శాస్త్రీయ ఆధారాలకైతే బయటకు లేవు. మెదడు ఆరోగ్యానికి ఉండాలంటే ఒకే ఒక్క సప్లిమెంట్స్ ఆధారపడకుండా సమతుల్య ఆహారం, వ్యాయామం, సరైన నిద్ర, మానసిక ప్రశాంతత, ఆరోగ్యకరమైన జీవన శైలిని అన్నిటినీ అలవాటు చేసుకోవడమే ఉత్తమమైన మార్గం. అందుకే ఏ సప్లిమెంట్ అయినా గానీ డాక్టర్ సలహా మాత్రమే తీసుకోండి. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ఆరోగ్య సమాచారం కూడా నిజమని నమ్మకుండా శాస్త్రీయ ఆధారాల మేరకు పరిశీలించి నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి, అలానే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.